దేవుని అతి పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ జీవజల చర్చ్ యాజ్ అ స్మాల్ చర్చ్ బట్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ద లార్డ్. ఆమేన్. చిన్న సంఘమైనా కూడా ప్రభువులో గొప్పగా వాడుకుంటున్నందుకు దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా చిన్న మందా భయపడకు. That's where it is all about. Where there is a Spirit of God works, and when there is a presence of the Lord, that church grows fast. Amen. మన సంఘం అద్భుతంగా గొప్పగా ఎదుగుతున్నందుకు దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయాన్ని తీసుకొనక let us not take much time. Turn your Bibles to Song of Solomon, పరమగీతములు 3వ గీతం మొదటి నుంచి 4 వచనాలు చదువుతుండగా మనం ఆలకిద్దాం. Song of Solomon, chapter 3, verse 1 to 4. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతను నాకు కనబడలేదు. ఐ గెట్ అప్ రైట్ నౌ. నేను ఇప్పుడే లేస్తాను. పట్టణపు వెంబడి నేను వెళ్తాను. సంత వీధుల్లోను రాజవీధుల్లోను తిరుగుతాను. నా ప్రాణప్రియుని వెతుకుతాను అని నేను అనుకున్నాను. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని అడిగాను. నేను వారిని విడిచాను. కొంచెం దూరం పోయాను. నా ప్రాణప్రియుడు నాకు అక్కడ కనబడాడు. వదిలిపెట్టలేదు. నేను అతని పట్టుకుంటేనే నేను గట్టిగా అతన్ని పట్టుకున్నాను. నా తల్లి ఇంటికి అతన్ని తీసుకొచ్చాను. నన్ను కనిన దాని ఎరలోనికి అతను నేను తీసుకొచ్చాను. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నా ప్రభువా, నాన్న, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రం. నాన్న, మీ వాక్యముతో మమ్మల్ని ఉదక స్థానము చేయండి నా తండ్రి. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి హృదయాలను ఇవ్వండి. నాన్న, మీ వాక్యము చాలా బలమైంది ప్రభువా. మీ వాక్యము విలువైంది. మీరు మాట్లాడితే తప్ప మన జీవితాల్లో ఆశీర్వదింపబడవు తండ్రి. కాబట్టి మీ మెల్లైనటువంటి స్వరాన్ని, మధురమైనటువంటి స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానం మీకు అంగీకృతంలోనుగా కానీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తలలు వంచి ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, పరమగీతాలు, పరలోక గీతాలు, ఐ థింక్ కొద్దిగా వాయిస్ తక్కువ చేయండి. పరమగీతాలు, పరలోక గీతాలు ఆత్మీయంగా ధ్యానము చేసే ప్రతి బిడ్డకు ఇది ఆత్మీయంగా ఉన్నటువంటి మాటలు. ఎందుకంటే పరమగీతాలలో మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రియుడిని చూస్తున్నాం, ప్రాణప్రియుడిని చూస్తున్నాం. ప్రభువైన యేసు ప్రభు ప్రాణప్రియుడిగా, మరి మన యొక్క నాయకుడుగా, మన యొక్క దేవుని బిడ్డలారా ప్రియుడుగా ఇక్కడ కనబడ్డ మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ప్రియురాలు సంఘం, నువ్వు నేను. దేవుడు తన ప్రియురాలిని ఎంత ప్రేమిస్తున్నాడో, తన ప్రేమను ఎలాగ వ్యక్తపరుస్తున్నాడో, తన ప్రేమ ఎంత మరి గాఢంగా ఉందో, తన ప్రేమ ఎంత లోతుగా ఉందో, తన ప్రేమ ఎంత మధురంగా ఉందో దేవుని బిడ్డలారా ఈ పరమగీతంలో అతను కనపరుస్తూ ఉన్నాడు. ఇన్ దిస్ బుక్ గాడ్ ఈస్ షోయింగ్ us how much he loves the church. The church means you and me. How extent his love is, how depth his love is,
how long or height his love is. He is depicting his love in this book. తన ప్రియురాలి పట్ల ఉన్నటువంటి ప్రేమ అని వెలగక్కుతున్నట్టుగా చూస్తున్నాము దేవుని బిడ్డలారా. సొలొమోను రాజుగారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథం, సొలొమోను గారు 3 గ్రంథాలు రాసేది. ఒకటి సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ మూడింటిని ఆయన కట్టినటువంటి 3 మరి ప్రాంగణాలుగా, ఆలయంలో ఉన్నటువంటి ప్రాంగణాలకి దాన్ని విభజించి రాశాడు. పరమగీతాన్ని దేవుని సన్నిధికి పోల్చాడు. ఆమేన్. అది దేవుని సన్నిధి, ప్రధాన యాజకుడు వెళుతున్నటువంటి సన్నిధి. దేని బిడరా, నిన్న ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. అయ్యగారు, నిజంగా నాకు సంతోషం ఎందుకు వేసిందంటే, మరి బయట కూడా ఈ వాక్యాలు వింటున్నారు, వారు కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నారని వినడమే సంతోషకరం. ఆమేన్. అయ్యగారు చెప్తూ, అయ్యగా దేవుని వాక్యంలో, పరమగీతంలో చాలా లోతుగా వెళుతున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం లోతుగా తెలుసుకుంటున్నందుకు. ఆమేన్. రెండవ విషయం, నేను అక్కడ ఏం కనుగొన్నానంటే, దేవుని బిళ్ళరా, నేను ఏం కనుగొన్నానంటే, పరమగీతాలు అంత సులువుగా చెప్పే గీతాలు కావు, అంత సులువుగా వివరించే గీతాలు కావు. ఇది వివరించాలంటే ఆ ప్రధాన యాజకుడి సహాయం మనకు అవసరం. ఆ ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు తన జ్ఞానముతో మనకు ఈ గూఢార్థములు తెలియపరచును గాక. ఆమేన్. మనం చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూసినప్పుడు, ఈ వాక్య భాగాన్ని ఆల్రెడీ మనం చదివాం, మనం ధ్యానం చేశాం. కానీ ఈ 2 days నేను ధ్యానం చేస్తున్నప్పుడు, యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ వెడ్నెస్డే వరకు నేను వేరే గురించి మాట్లాడాలని యోచన చేశాను. ఎందుకు ప్రభువారు నన్ను నడిపిస్తూ ఉండగా, లేదు పరమగీతంలో ఈ భాగాన్ని తీసుకుని మాట్లాడమని ప్రేరేపణ ద్వారా మేమంతా నిలుచుకున్నాను దేవుని బిడ్డలారా. మరి దాన్ని బట్టి నేను ధ్యానము చేస్తూ ఉండగా, నేను యోచన చేయని, నేను చదవని, నేను మీతో ప్రసంగము చేయని, నేను అసలుకు ఊహించని వాక్యాలను, వాక్య భాగాలను దేవుడు నాకు కనుపరిచాడు దేవుని బిడ్డలారా. ఈ దినము ఆ వాక్యాలు దేవుడు మన ముందర పెట్టబడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనం ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నా, జాగ్రత్తగా ఆలకించండి. ఈ స్త్రీ తన ప్రాణప్రియుణ్ణి వెతుకుతూ ఉంది. ఏంటి? తన ప్రాణప్రియుణ్ణి వెతుకుతూ ఉంది. ఈ స్త్రీ తన ప్రాణప్రియుణ్ణి వెతుకుతున్నటువంటి స్త్రీ. జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడ వెతుకుతుంది? పరుండి, రాత్రి జామున పరుండి తన ప్రాణప్రియుని వెతుకుతున్నటువంటి స్త్రీ. షీ ఈస్ సర్చింగ్ హర్ లవ్ ఇన్ ద నైట్ while she is sleeping. In the night while she is sleeping, she lost her love. తన ప్రాణప్రియుణ్ణి మరి ఆమె వదులుకున్నది. ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా ఆలకించండి. రాత్రి పనుకున్నప్పుడు ప్రాణప్రియుడు ఎందుకు వెళ్ళిపోవాలి అంటే, ప్రాణప్రియుడు చేయేసిండేమో, ఈమె చేయి తీసి ఇసురు కొట్టిందేమో. మీకు అర్థమవుతుందా? ప్రాణప్రియుడు రాత్రి పనుకునేటప్పుడు ఏదో మరి మాట్లాడాలనుకున్నాడేమో, నోరు తిరగదు. ఏదో మరి అంత డిస్కస్ చేయాలనుకున్నాడేమో, ఆమె డిస్కస్ చేయడానికి వదల్లా. ప్రేమ కనుపరచాలనుకున్నాడేమో, ఆమె ప్రేమను స్వీకరించడానికి ఇష్టంలా. అంత బతిమలాడాడు, మాట్లాడాడు, కానీ ఆమె మాత్రం సిద్ధం లేదు అతనితో సమయం గడపడానికి. షీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు స్పెండ్ ఎ టైమ్ విత్ హిమ్, ఆర్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ హిమ్, ఆర్ టు లవ్ హిమ్, ఆర్ టు షో హర్ లవ్ టు హిమ్. అతని పట్ల ప్రేమ లేకుండా, అతని పట్ల ఒక ధ్యాస లేకుండా ఏం చేసింది? తిరిగి పడుకున్నది, దూరంగా పడుకున్నది, దూరం అయిపోయింది. ప్రాణప్రియుడు పక్కలో ఉన్నా కూడా పట్టించుకోలేండి, ఎందుకంటే బోరు కొట్టిపోయింది. దినం మాట్లాడితే కదా, దినము మరి డిస్కస్ చేసేదే కదా, దినము ప్రేమ ప్రలాపాలు మరి నడిపించేదే కదా. వాట్ ఈస్ సో డిఫరెంట్ టుడే? లెట్ మీ టర్న్ మై సెల్ఫ్ అండ్ స్లీప్ మై సెల్ఫ్, గివ్ మీ మై స్పేస్. చాలాసార్లు అంటుంటాం కదా, గివ్ మై స్పేస్,
ఐ వాంట్ మై స్పేస్. నాకు నా పర్సనల్ టైం నాకు కావాలి. ఐ వాంట్ టు బి పర్సనల్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు స్పెండ్ మై సెల్ఫ్ పర్సనల్. ప్రాణప్రియుడికి లేనంత పర్సనల్ ఏంటి? ప్రాణప్రియుడితో లేనంత పర్సనల్స్ ఏంటి? దేని పిల్లరా, ఈ స్త్రీ ప్రాణప్రియుడితో ఉందే కానీ, ప్రాణప్రియుడితో పక్కలో పనుకునిందే కానీ ప్రాణప్రియుడిలో లేదు. నీకు అర్థమవుతుందా? ఈ మనసంతా తాను, తన యోచనలు, తన భారం, తన కార్యాలు, తనది ఆమె యోచన చేసింది కాబట్టే ప్రాణప్రియుడు ఎదురు చూచి 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 వెళ్ళిపోయాడు. ప్రాణప్రియుడు తన ప్రియురాలు యొక్క ప్రేమను ఎదురు చూచి, ప్రియురాలు తన ప్రేమను త్యజించి అతనికి దూరంగా పడుకుంటూ, అతనికి దూరమైపోయి తన జీవితంలో తన కార్యకలాపాల్ని మరి పెంచుకుంటుంది కాబట్టి ప్రాణప్రియుడు ఎదురు చూచాడు, వెళ్ళిపోయాడు. దేని బిల్లరా, దేవునితో ఉన్నప్పుడు దేవుని విలువ తెలియదు, దేవునితో దూరం అయినప్పుడు దేవుని విలువ తెలుస్తుంది. చాలా మట్టుకు కుటుంబాలలో ఈ మాట మాట్లాడుతుంటాం. మెనీ టైమ్స్ వి స్పీక్ దట్. నేను చస్తే తెలుస్తుందిరా నీకు, వాస్తవమైనటువంటి మాట. నేను ఉన్నంత వరకు నీకు నా విలువ తెలీదు, నేను చస్తే తెలుస్తుంది నీకు. లేకుంటే దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరి విలువ, అంతవరకు తెలీదు. ప్రాణప్రియులను మరి ఏదో అన్ని లోకాల నుంచి మళ్ళా తేజరించుకొని షీ వాంట్స్ టు సీ అండ్ టాక్ టు ది ప్రాణప్రియుడు. పక్కలో చూస్తే ప్రాణప్రియుడు లేడు. హిస్ లవ్ ఇస్ నాట్ డిసైడ్ ఆఫ్ హిమ్. ప్రాణప్రియుడు కనబడటం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే నా ప్రాణప్రియుడిని వదుక్కునే మనసు రాలా. షీ డజంట్ హ్యావ్ అ హార్ట్ టు లీవ్ హర్ లవ్. షీ వాంట్స్ టు ఫైండ్ వేర్ హీ హస్ గాన్. మేబీ డ్యువల్ థింకింగ్లో చేసి ఉండొచ్చు. ఎక్కడ పోయి ఎవరితో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, దేని పిల్లర ఏది ఏమైనా కూడా షీ ఈస్ స్టార్టెడ్ టు సెర్చ్ ఫార్ హర్ లవ్. దేని పిల్లరా, జాగ్రత్తగా ఆలకించండి. మెనీ అ టైమ్స్ దేవుడు మనం దాటిపోతూ ఉంటాడు. దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతుంటాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వీ డూ ఇస్ దట్ మన జీవితాల్లో మనం ఆయన దాటిపోనిస్తూ ఉంటాం. చక్కని పాట ఇది. రియలీ ఐ రియలీ లవ్ దిస్ సాంగ్. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా, నీవు తప్ప నాకీ లోకములో ఎవరు నారయ్యా. రచయికర్త నిజంగా చాలా చక్కగా రాసేది. చాలా మట్టుకు విలువలను పోగొట్టుకుంటూ ఉంటాం. ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు పోగొట్టుకుంటాం. ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమను పోగొట్టుకుంటాం. బోరుగొట్టిపోద్ది ఆయన ప్రేమ మనకు. దేవుని బిడ్డలారా, మనము ప్రేమించేకి ఒక్కసారి దిగితే, దేని బిడ్డలారా, ఆయన ప్రేమను మన పైన కనపరుస్తుంటే ఆయన ప్రేమ ఎట్లుంటుందంటే ఆ ప్రేమ అనే సముద్రంలో మునిగిపోయినంత ప్రేమ ఆయనలో ఆయనకన్నా ఉంది. అంటే సముద్రం కన్నా ఎక్కువైనటువంటి ప్రేమ. మనమే చాలాసార్లు బోరు కొట్టిపోద్ది. మనకు ఏమైపోద్ది? ప్రాణప్రియుడిని పోగొట్టుకుంటున్నాం. కానీ ఈ స్త్రీ ప్రాణప్రియుడిని ఎప్పుడు పోగొట్టుకున్నది? పగుల్లో పోగొట్టుకోవాలా. పగులంతా కావాలి ఆయన. వాస్తవానికి చెప్పాలంటే పగులంతా బిజీ. రాత్రే సమయం గడపడం భార్యాభర్తలు, అవునా? రాత్రిని వాళ్ళు ఏదో కూర్చొని మాట్లాడాలనుకున్నా, ధ్యానం చేయాలన్నా, ఏం చేయాలన్నా పనుకునే ముందర మాట్లాడుకొని ముచ్చటించుకుంటూ ఉంటారు విషయాలు, అవునా? దినం జరిగిందంతా ముట్టగించుకొని ఒకరికొకరి నుంచి ప్రార్థన చేసి, లేకుంటే ఒకరికొకరు బాధలు చెప్పుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా ఆలకించండి. ఈమె ఎప్పుడు పోగొట్టుకున్నది? రాత్రి జామున తన ప్రాణప్రియుడిని పోగొట్టుకున్నది. ఈ రాత్రి అనే మాటను మనం చూసినప్పుడు నైట్ ఇండికేట్స్ డార్క్నెస్ అండ్ నైట్ ఇండికేట్స్ దేని బిళ్ళరా పాపపు జీవితం. ఈమె తన పాపపు జీవితంలో తన సొంత యోచనలో ఉండి తన ప్రాణప్రియుడిని పోగొట్టుకున్నది. చీకటిని ఎవరు ఇష్టపడతారో తెలుసా? చీకటిని ఎవరు ఇష్టపడతారు? చీకటిని ఇష్టపడేవారు చీకటి జీవితం కలిగిన వారు. యోహన్ రాసినాడు సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి. జాన్ చాప్టర్ 3 verse 19 and 20 says, who loves the darkness? చూడండి అక్కడ
యోహాను రాసిన సువార్త 3:19-20. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించలేదు, చీకటినే ప్రేమించారు. చాలండి. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తుంది. లోకము వెలుగును ప్రేమించలేదు, ఎందుకంటే చీకటి జీవితాలు. దే లవ్ ఇన్ ద డార్క్నెస్ బికాస్ డార్క్నెస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ దాన్ ద లైట్. దేవునిలో ఉండడం అంత సులువైనటువంటి విషయం కాదు. దేవునిలో ఉండాలంటే నువ్వు కష్టనిష్టాలు, మరి ఆయన చెప్పినటువంటి పద్ధతులు, ఆయన ప్రేమలను ఉండాలంటే ఆయన చెప్పినటువంటి బోధనను అంగీకరించి దాని ప్రకారం నడవాల్సినటువంటి అవసరం ఉంది. వెలుగు అలాగుంటుంది. కానీ చాలా మంది వెలుగును ఎందుకు ఇష్టపడారంటే వాళ్ళ యొక్క గుణలక్షణాలు, వాళ్ళ యోచనలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు చీకటివి, చెడ్డవి. కాబట్టి దే లైక్ టు బి ఇన్ ద డార్క్నెస్ దాన్ ది లైట్. అందుకనే సామెతలు అంటాడు కదా, భక్తిహీనుల మార్గము గాఢాంధకారం అంట. సామెతలు 4వ అధ్యాయం తీయండి, 4వ సామెత 19వ వాక్యం. Proverbs chapter 4:19. భక్తిహీనుల మార్గము ఏంటి? గాఢాంధకారమైంది. అది చీకట్లో నలిసి వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? చీకట్లో నలిసి వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? యు నో హౌ పీపుల్ వాక్ ఇన్ ద డార్క్? కళ్ళు పెట్టుకొని బాగా ఎట్టు పెట్టుకొని నడుస్తారా? చీకట్లో బాగా కళ్ళు కనబడతాయా? యెషయా రాసిన గ్రంథం చెప్పండి. యెషయా రాసిన గ్రంథం 59:10 వాక్యం చదవండి. ఐజయా చాప్టర్ 59:10. గ్రుడ్డివారి వలె తడువులాడుచున్నాము. ఏంటి? గోడ కొరకు గుడ్డివారి వలె తడుగుతున్నాం మనం. కన్నులు లేని వారి వలె కన్నులు లేని వారి వలె ఉన్నాం. సంధ్య చీకటి ఎందువలెను ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడిపోతా ఉన్నాం. ఎందుకంటే జీవితం చీకటి. పట్ట పగులే కాలు జారి పడిపోతున్నాడంట. ఎందుకంటే వాడి జీవితం చీకటి కాబట్టి, వాడి జీవిత తలుపులు కూడా చీకటి కాబట్టి ఏం చేస్తున్నాడంట? రాత్రి గోడను పట్టుకొని తడువుకొని చీకట్లో పోయేవంత అలాంటి స్వభావం కలిగి నీ జీవితంలో జీవిస్తున్నావు. ఎందుకంటే నీ దేహమంతా చీకటిమయమైపోయింది. నీ దేహమంతా దేని బిళ్ళరా మరి పాపాలతో నిండిపోయినాయి. రాత్రి నడిచే వారికి వెలుగు లేదు దేవుని బిళ్ళరా. యోహాను రాసిన సువార్త 11:10 వాక్యం. జాన్ చాప్టర్ 11:10. రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు త్రొట్టుపడునని చెప్పెను. ప్రాణప్రియుడు ఉన్నప్పుడే రాత్రి అయిందని తెలుసుకొని, ఆ రాత్రిలో జీవించడం కష్టమని తెలుసుకొని, ఆ రాత్రిలో భయం అని తెలుసుకొని, ప్రాణప్రియుడితో ముట్టిస్తూ ప్రాణప్రియుడిని కౌగిలించుకొని ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుని బిళ్ళరా, రాత్రి యందు తడువులాడుకుంటూ నడవాల్సినటువంటి అవసరం నీ జీవితంలో రాదు. తడువులాడుకుంటున్నటువంటి జీవితాలు, జారి పడిపోతున్నటువంటి జీవితాలు, ఎక్కడ గుంతుందో తెలవనటువంటి జీవితాలు, ఎలాంటి జీవితాలు జీవించాలో అర్థము కానటువంటి జీవితాలు. చీకటి కార్యాలకి దూరంగా ఉండాలి మనం జీవితాల్లో. దేవుని సంగమా, we should be away from the dark works, the works in the dark. The dark belongs to Satan and its kingdom. ఎందుకంటే ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకు ఉన్నది ఏంటంట? కటిక చీకటి, నరకం. ఎవరికి పోలుస్తున్నారు? డార్కెస్ట్ వరల్డ్ ఈస్ టు ది సేటన్. సాతానుతో బందీ అయినటువంటి జీవితాలు చాలా మంది జీవించడం మనం చూస్తున్నాము దేవుని బిడ్డరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం.
Ephesians chapter 5 verse 11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏంటి? ఏ దాంట్లో పాలివారుగా ఉండకూడదంట? మనం చీకటి కార్యాలలో మనం పాలివారుగా ఉండకూడదంట. దొంగతనం చేస్తాడు, దొంగతో చేరిస్తే మనం కూడా దొంగలు అవుతాం. పాపం చేసేవాడితో ఉంటుంది, పాపంతో చేసేవాడినితో మనం చేయగలిగితే పాపం చేస్తాం. అది ఎప్పుడు చేస్తామో తెలిసిన? ప్రాణప్రియుడిని మనం పోగొట్టుకున్నప్పుడు పాపం అనేది మన జీవితంలో జరగబడుతుంది. ఎందుకంటే లోకము చీకటికి పోల్చినటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఈ లోకము చీకటిమయం. మనుషులు చీకట్లో జీవిస్తున్నారు. వెలుగు ఉన్నా వాళ్ళ జీవితాలన్నీ చీకట్లో ఉన్నాయి. అందుకనే బుద్ధిహీనుడు చీకట్లు నడిచేవాడు. చదవనక్కర్లేదు, ప్రసంగిలో చూస్తాం ఈ మాట. బుద్ధి లేనివాడు చీకట్లో నడుస్తాడంట. 2వ అధ్యాయం 13-14 చూస్తే, ప్రసంగి 2:13-14 చూస్తే బుద్ధి లేనివాడు చీకట్లో ఉంటాడంట, బుద్ధి ఉన్నవాడు వెలుగులో ఉంటాడంట. దేవుని బిడ్డలారా, ఎందుకంటే చీకటి అనేది ఇట్స్ ఈక్వల్స్ యువర్ లైఫ్ టు ద హెల్, బికాస్ ద డార్క్నెస్ ఇస్ ఈక్వల్స్ టు ది హెల్. చీకటి అనేది నరకానికి సాదృశ్యం. మనము చీకట్లో జీవిస్తున్నప్పుడు, చీకటి జీవితాలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని వెలుగు మనలో ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు మన జీవితంలో ఎప్పుడు ఉండదో మన జీవితాలు చీకటిమయంగా మారిపోతాయి. కాబట్టి చీకటే మన జీవితంలో అంతిమంగా మారిపోతుంది. Learn to be in the light because Jesus said, I am the light and you are the light. Amen. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేను వెలుగు కాబట్టి మీరు వెలుగుగా ఉండండి అంటాడు. అందుకని 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం మనం చూస్తుండగా, ప్లీజ్ రిజెక్ట్ ద డార్క్నెస్, డు నాట్ లివ్ ఇన్ ద డార్క్నెస్ అని ఉంది. అక్కడ చూడండి, మీరందరూ వెలుగు సంబంధులను, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులైన ఉన్నారు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారమై ఉన్నాము కనుక కాబట్టి మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకొని మన జీవితంలో మనము నడిచెదము. ఆమేన్. మన జీవితంలో మనము చీకటి వారం కాము, మనం వెలుగు వారం, వెలుగు బిడ్డలం. మనం ఏం దాంట్లో మత్తులే ఉండకూడదంట? చీకటి సంబంధమైన కార్యాలలో మత్తులుగా ఉండద్దండి. మత్తుగా ఉన్నవాడికి రాత్రి ఒకటే పగులొకటే, వాడికి రాత్రి ఒకటే పగులొకటే. రాత్రిగా ఉండదు, పగులుగా ఉండదు. వాడు రాత్రి పడుకుంటాడు, పగులు పడుకుంటాడు. ఎందుకంటే వాడు మత్తులో ఉన్నాడు. పాపం అనే మత్తులో మనము జీవిస్తున్నప్పుడు, పాపం అనే యొక్క జీవితం మన జీవితంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, పాపం అనే కార్యాలు మనల్ని ఆవరించినప్పుడు మనకు వెలుగుగా ఉండదు. చీకటి మనకు ఎల్లప్పుడూ చీకటిగా ఉంటుంది. మనము వెలుగులో లేకుండా ఉంటే దేవుని వాక్యాల్ని అంగీకరించిన వారంగా ఉంటాం మన జీవితంలో. యెషయా రాసిన గ్రంథం 8:20 వాక్యం చదవండి. యెషయా 8:20. ఐజాయా చాప్టర్ 8 verse 20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి, అంటే చీకట్లో ఉంటారు, వాళ్ళకి ఉదయం లేదు. ఎవరికి? వాక్యమును వాగ్దానాలను గ్రహించినటువంటి వారికి, వాక్యములను వాగ్దానములను పఠించినటువంటి వారికి, వాక్యాలను
వాగ్దానాలను ధరించని వారికి అరుణోదయం లేదు. అంటే వాళ్ళు చీకటి సంబంధులు, వాళ్ళు చీకటి సంబంధం. ప్రాణప్రియుడు ఎన్నోసార్లు చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, కానీ ఆ వాగ్దానానికి విలువలా. యేసయ్య బోధ ఎన్నో బిడ్డల యొక్క చెవులలో జొచ్చుతూ ఉంది. నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా ప్రాణం త్యాగం చేశాను, క్రయదయమయ్యాను, మూడో దినం సజీవుడిగా లేచాను, నీ కోసం రక్షణను సిద్ధపరిచాను, నీ పాపం నీ నుంచి పోవాలంటే నన్ను అంగీకరించు, నేను నీ జీవితంలో ఉంటే పాపం నిన్ను ఏలదు అని చెప్పి ఎన్ని మార్లు చెప్పినా ఆ వాక్యానికి విలువ లేదు, ఆ వాగ్దానానికి ఫలాలు లేవు. కాబట్టే వాళ్ళ జీవితంలో అరుణోదయం లేదు, వాళ్ళ జీవితంలో వెలుగు లేదు. అనుకుంటున్నారేమో వెలుగులో ఉన్నట్టుగానే, కానీ వెలుగులో లేరు వాళ్ళు. మీకా రాసిన గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యం, మైకా చాప్టర్ 3 verse 16 verse 6. యెహోవాను నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన వీరు లయము కాలేదు. 3:6 అన్నది మీకా 3:6. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోదె చెప్పకుండా మీకు చీకటి కలగద్ది. జాగ్రత్త. దేవుళ్ళు లేనప్పుడు, ప్రాణప్రియుని బలంగా పట్టుకోకున్నప్పుడు మన జీవితాలు ఎలాగుంటాయో తెలిసినా దేవుని కార్యాలు ఉండవు. ఎంత తలబద్దలు కొట్టుకున్నా ఒకసారి దేవుని ఆత్మ మనం వదిలేస్తే సౌలు తలపగలు బద్దలు కొట్టుకొని సమూయేలు లేపినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడందే నేనేమీ చెప్పలేనంటే, దేవుడు నిన్ను పరిగణించందే ఈ లోకములో నువ్వు సాధన ఏమీ చేయలేవు. నువ్వు చీకట్లు జీవిస్తున్నప్పుడు ఆయన అరుణోదయమైనటువంటి నక్షత్రం. ఆమేన్. అది ఆ యొక్క జీవితం నీలో వెలుగుతూ ఉన్నప్పుడే దేవుని బిళ్ళరా ఆ వెలుగులో నువ్వు జీవించాల్సినటువంటి అవసరత ఉంది, ఆ వెలుగును నువ్వు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యువర్ ఎండ్ రిజల్ట్, మన జీవితంలో ఎండ్ రిజల్ట్ ఏంటంటే మనము చీకట్లో ఉన్నాము, వెలుగైనటువంటి జీవితం జీవించబోతున్నాం. ఎందుకంటే ఆయన ఉన్న సన్నిధి చీకటి కాదు. ప్రకటనలో చూస్తాం ఆ మాట. ఆయన ఉన్న స్థలం చీకటి లేదు, అక్కడ సూర్యుడు అవసరం లేదు, ఆయనే వారి మీద ప్రకాశించును. అంటే మీకు ఒక మాటలో పూర్తి చేస్తాను వినండి. దేని బిళ్ళరా, మనము జీవిస్తున్నది చీకటితో నిండినటువంటి లోకం. ఈ చీకటి నిండిన లోకంలో వెలుగుమయమైనటువంటి యేసు ప్రభువును, ప్రాణప్రియును భద్రంగా పట్టుకుందాం. ఆయన్ని పోగొట్టకొనక పట్టుకుందాం. అప్పుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి, నీ జీవితంలో వాక్యాలు నెరవేరుతాయి, నీ జీవితంలో నువ్వు మరి గోడలు పట్టుకొని తడువుకొని నడవాల్సినటువంటి అవసరం ఉండదు. నీ జీవితంలో రాత్రిపూట పోగొట్టుకొని రాత్రిపూట ఆయన వెతకాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఆయన ఉన్నప్పుడే ఆయన ప్రేమించే స్వభావము కలిగినటువంటి వారముగా ఉండాలి. ప్రాణప్రియుడు నీతో ఉన్నాడంటే నిన్ను ప్రేమించేవాడు నీతో ఉన్నాడు. దేని బిళ్ళరా, ఈ లోకములో ఏ ప్రేమన్నా ఫెయిలియర్ అవ్వచ్చేమో, కానీ యేసయ్య ప్రేమ మాత్రం ఫెయిలియర్ కాదు. దేవుని బిడ్డరా, అది శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ నిన్ను విడవదు, ఎడబాయదు. ఆ ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ నీ కోసం ఎదురు చూసే ప్రేమ, నీ కోసం ఎదురు చూసి నీ కోసం కార్యము చేసినటువంటి ప్రేమ. ఏమే. కాబట్టి ఆ ప్రేమను వదులుకోకుండా పట్టుకోవాల్సినటువంటి అవసరత దేవుని బిడ్డరా నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు. ఈమె ఏం చేస్తుందంట, రాత్రిపూట ప్రాణప్రియుని పోగొట్టుకొని వెతకడానికి అనుకుంటుందంట. వెతకడానికి ఏం చేస్తుందో తెలుసా? ఫస్ట్ చూడండి, 3వ అధ్యాయం, పరమగీతం 3వ అధ్యాయం, రాత్రి వేళ పరుండి అనే మాటను చూస్తున్నాం అక్కడ. ఏమంట? రాత్రి వేళ పరుండి. ఎట్లా ఎదుగుతుందంట? పనుకొని ఎదుగుతుందంట. వెతికేది ఏం చేయాలబ్బా? శ్రీఫ్రయ్య,
వెతికేది ఏం చేస్తుంది? వెతికితే ఏం చేయాలా? లేచి కదా వెతికేది కదట లేదా? ఈమె ఏం చేస్తుందంటయ్యా? పనుకోని ఎతుకుతుందట. అంటే ఏం చేస్తుంది తెలుసా? ఇవి కళ్ళు మూసుకొని ఎతుకులాడుతుంది. అట్లా ఉన్నాడా లేదా? పోయిండు ఉన్నప్పుడు పట్టించుకోలే, పోయినప్పుడు పట్టించుకుంటే ఎట్లుంది సమాచారం? ఏం చేస్తుంది? పరుండి వెట్టిపోయిన ఎత్తలాడుతుందంట ఈమె. పరుండి జీవితాలు సోమరితనానికి సాదృశ్యం. లేజినెస్. వెన్ యు ఆర్ లేజీ, నీ ఇల్లు వర్దిల్లదు, నువ్వు వర్దిల్లవు. దరిద్రత ఇంట్లో ఉంటే ఆ ఇల్లు వర్దిల్లదు. నాకు స్త్రీలు కానీ ఒకవేళ పురుషులు ఒకవేళ పని చేస్తారు కాబట్టి ఎక్స్క్యూజ్ ఇస్తున్నాను. స్త్రీలు ఎన్ని గంటలకు లేదమ్మా? అమ్మా ఎక్కువనే లేయాలి అంటే టైం చెప్తే మంచి కదా. 5 గంటలకు లేయాలా? కరెక్టా? ఎందుకు లేయాలి చెప్పండి 5 గంటలకి? స్త్రీలు చెప్పండి, ఎవరు లేచేటట్టుకు లేరేడా? వెరీ గుడ్. 5 గంటలకు లేచి ఏం చేయాలమ్మా? ఎందుమా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీన్ని సాంప్రదాయాలు అనకూడదు కానీ కొద్ది మంచి పనులు కూడా ఉన్నాయమ్మా భారతదేశంలో తల్లే కదా. దీన్ని వదిలితే మనమంతా వెస్టర్నైజ్ అయిపోయాం. ఇదే వచ్చింది తొందర మనతో. అందుకని దాన్ని అది అందరూ పట్టుకొని వెస్టర్నైజ్డ్ లైఫ్స్. ఏం పుట్టింది ఎక్కడ కాదు, పెరిగింది ఎక్కడ కాదు, సోమరి జీవితం. ఏంటి సోమరి ఏమంటుందంట? ఇంకా కొద్దిసేపు పనుకుందామని బెడ్షీట్ కప్పుకుంటుందంట, కాళ్ళు ముడుచుకుంటుందంట. అంటే కాలుకు బెడ్షీట్ కూడా కప్పుకోవాలని చెప్పి కాళ్ళు కూడా ముడుచుకుంటుందంట. వాడి ఇంటికి ఎట్టొస్తుందంట దరిద్రత? అట్టే బిడ్డ సునామీ వచ్చినట్టుగా వస్తుంది దరిద్రత ఇంటికి. కొందరు పనుకుంటున్న ఆయన 24 గంటలు పనుకోమన్నా కూడా బిడ్డ ఆరాంగా పనుకుంటారు, ఏం తొందర లేదు వాళ్ళకి. అది ఎట్టో నా చేత కదా. 3 గంటలు 3 అవర్లు 4 అవర్ల పైన పనుకోవాలంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ మీ టు స్లీప్ మోర్ దెన్ 3 to 4 hours. అది ఎట్ట పనుకుంటారో దేవా, దేవుడికే తెలవాలరా నాయన. ఏంటా మత్తులు పనుకున్నప్పుడు నేను ఏం చెప్తానంటే పాపంలో బాగున్నప్పుడు మత్తులు అయిపోతాం బిడ్డ. మత్తులు అంటే లేచే కూడా మంతులు. ఎందుకంటే పాపము నేను ఏలుతుంది కాబట్టి. వెన్ యూ బికమ్ సర్వెంట్ టు ద సిన్, వెన్ సిన్ టేక్స్ ఓవర్ యూ, యూ విల్ బీ పొజెస్డ్ బై ద సిన్. పొజెస్ అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే దాని మత్తులోనే ఉంటాం. దయ్యాలు పట్టిన వాళ్ళు నన్ను అడగండి, వాడు చేసిన పని ఎట్టుంటుందంటే గిటా బడా గడా అంత ఎంత అన్యాసుడు. అది అయిన తర్వాత ఏం చేసినారంటే ఒకటి జ్ఞాపకం లేదు సార్ అంటాడు. ఎందుకు చెప్పు? ఆ మత్తులో ఉండిండి వాడు. తాగుబోతు కూడా అంతే. ఈ తాగుబోతలు అబద్ధాలు చెప్తాను, నేను ఒప్పుకోనండి. రాత్రి చేసేటంతా చేస్తాడు వీడు. పొద్దున్న లేచి రాత్రి ఏం రైట్ చేసినంటే ఏం చేసినా అది అబద్ధం. నీకు తెలుసా అది అబద్ధమని? 100% అబద్ధం అది. నేను కూడా నా 18 వయసు వరకు తాగినోడిని. అర్థమైందా? నేను దాని నుంచే బయటకు వచ్చినోడిని. ఏం చేస్తామో చేసేదానికోసం తప్పించుకోవడానికి ఏం చేసినా తెలియదు. తాగిండ్రా వాడా? ఒరే వాడు తాగినాక కూడా వాడు చేసింది జ్ఞాపకం ఉంటుందిరా వాడికి. నాయన దేవుని ముందు ఇలాంటి జీవితాలు అవసరం లేదు. సోమరితనమైనటువంటి జీవితం, ఒక పక్క చేస్తూనే ఇంకొక పక్క చేయనటువంటి ఒక స్వభావం. సామెతలు తీయండి, సామెతలు 18:9, Proverbs chapter 18 verse 9. ఏంది? సోమరి ఎంతవరకు అనుకుంటా భయ్, ఎప్పుడు నిద్రలేస్తావు? ఏంది ఇంకా కొంచెం నిద్రిస్తానని, కునికెదనని, కొంచెం చేతులు ముడుచుకుని ఏది చదువుతున్నా నాన్న? 5, 9? నేను అది చెప్పలేదబ్బా. నేను అది ఎప్పుడే నోట్లో చెప్పా.
నేను చెప్పింది సామెతలు 18:9. ఏంది? పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. ఇది నేను చదవమని. కొందరు టాలెంటెడ్ పాస్టర్ గారు, కొందరు టాలెంటెడ్. ఏం టాలెంట్ అంటే ఇట్లా ఒక పని అండి 5 నిమిషాలు చేసే పని 2 గంటలు చేస్తారు బిడ్డ. 5 నిమిషాలు చేసే పని, ఎందుకంటే వాడికి ఇంకొక పని చెప్పకూడదు కదా. 5 నిమిషాలు ఫినిష్ చేసి ఇంకొక పని చెప్తే, నేను చాలామందిని చూశాను. నాయన నీ జీవితం సరి చేసుకోబోయి ఏ దాంట్లో జాగు చేయగాని దేవుడి కార్యాలలో మాత్రం జాగు చేయండి. దేవునితో రిలేషన్షిప్లో మాత్రం జాగు చేయండి. Many a times we decide ourselves to get up in the morning and sit in the presence of the Lord, because of our sleep, we lose the blessings of the Lord. నాకు మాట్లాడే వాళ్ళని చూస్తే భలే కోపం. చేయకుండా మాట్లాడుతారు వాళ్ళంటే భలే కోపం. ఎందుకు కోపపడతారంటే విషయం ఇదే. చెప్పితే చెయ్యి, చేస్తే చెప్పు. చెప్పి చెయ్యక చెప్పక మన జీవితంలో ఉన్నట్లయితే దేని బిళ్ళరా నీకు నువ్వే లెక్క చెప్పాలా, నువ్వు దేవునికి లెక్క చెప్పాలా. నీకు అర్థమైందా? నేను మరలా మీకు జ్ఞాపం చేస్తా చూడండి. నువ్వు ఎట్టున్నావో అనవసరం, నువ్వు ఎట్టుండవో అది అవసరం. నువ్వు ఎట్టుండవో, నువ్వు ఎట్టుండబోతువో అనేది నువ్వు ఎట్టుండవో తెలుస్తుంది. హౌ యు ఆర్ లివింగ్ టుడే విల్ testify what's going to happen in your life. It's not that what you lived. Lived is gone. Live is present tense. What you're going to live is going to be predicted or testified how you are living today. Amen? Don't boost yourself that what you were. It's important what you are. Because what you are going to be will be destined by what you are today. When you have the presence of the Lord, feel it, enjoy it, express yourself in the presence of the Lord. Do not leave it. Amen? దేవుణ్ణి నేను ఇలాగా చేస్తే, దేవుని కార్యాలు ఇలాగా చేస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ ఇప్పుడు చేస్తున్నావా? నీ పాస్ట్ ఈజ్ నాట్ యువర్ కిరీటం, యువర్ ప్రజెంట్ ఈజ్ యువర్ కిరీటం. అర్థమైందా? నువ్వు చేసింది నీ కిరీటం కాదు, నువ్వు చేస్తూ ఉన్నది కిరీటం నీకు. ఎందుకంటే ఈ నిద్రపోతుకి ఆశిస్తు కంటే కానీ దొరకదంట. చూడండి సామెతలు 13వ సామెత 4వ వర్షం, ప్రావెర్బ్స్ చాప్టర్ 13 verse 4. త్వరగా పోన్నాను, ఇది చాలా పెద్ద వాక్యం. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు. చాలయ్యా. ప్రియురాలు ఏం చేస్తుంది? ఆశపడుతుంది. నా ప్రియుడు ఎక్కడున్నాడు వెతుకుతామని చెప్పి ఆశపడుతుంది కానీ లేడు. ఆశ ఉండడం ఓకే, క్రియ లేకుండా అంటే ఆశకి విలువ లేదండి. వితౌట్ ద డీడ్స్ యువర్ డిజైర్స్ have no value. Without the deeds. కొందరు చెప్తారు గొప్పలు, నేను ఇట్టయిపోవాలరా అనుకున్నాను. ఎండ్ రిజల్ట్ ఎట్టుంటుందంటే he will become nothing, he will be in the place where he is because he is lazy. వాడు ఆశలు ఆడుకుంటాయి కానీ వాడు క్రియలు అక్కడికే ఉంటాయి. సంగమా, డోంట్ బి లైక్ దిస్. ఇలాగ ఉండాల్సినటువంటి అవసరం మన జీవితంలో లేదు. ఎందుకంటే పని చేయకుండా బో తినకూడదండి. వితౌట్ వర్క్ యూ షుడ్ నాట్ ఈట్. వితౌట్ వర్క్ యూ షుడ్ నాట్ ఈట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మట్టుకు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే కొన్ని టైంలలో పని చేయాలనేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దానికి అర్హులము కాకుండా కూడా దేవుడు మన కడుపు నింపుతున్నాడు.
నిన్న చాలామందితో మాట్లాడుతుంటే వాళ్ళందరూ నాతో చెప్పింది ఒకటే, మార్చి నుండి సార్ ఇంతవరకు మా ఫుల్ శాలరీలు రాలేదు సార్, అందరికీ ఆఫ్ శాలరీస్, వాళ్ళు పని చేస్తున్నా వాళ్ళకి ఆఫ్ శాలరీ. కానీ దేవునికి నేను గర్వకారణంగా చెప్పుకోగలుగుతాను, హెల్పింగ్ హ్యాండ్స్ ఇండియా దేవునికి స్తోత్రం కలుగును గాక, జీవజల సంఘం దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పని చేసినా చేయకపోయినా మీకు ఫుల్ శాలరీలు దేవుడు ఇస్తున్నాడు. కొన్ని టైంలో అనిపిస్తుంది నేను తప్పు చేస్తున్నానని, ఎందుకంటే దేవుడి మాటకి వ్యతిరేకంగా మనం చేసినటువంటి కార్యాలు ఉంటాయి కదా ఇవి. దానిపైన మాటలు వేరే. దేని వల్ల దేవుని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది, వితౌట్ వర్క్ డోంట్ ఈట్. ఎక్కడుందో తెలుసా అది? 2వ దెస్సలోనియులకు రాసిన పత్రిక 3:10 వాక్యం చదవండి. మేము పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు, పోయి పస్తుండాల. పని చేయనప్పుడు పస్తుండు, పని చేస్తే అన్నం తిను. ఇంక అర్థమవుతుందా? పస్తుండు. అంతా ఉన్నప్పుడు ఉన్నదానికి విలువ తెలియదు, పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. దాంట్లో వేరే గర్వాలు జంబాలు. ఎందుకంటున్నానంటే దేని మీద దేవుడు ఉన్నప్పుడే ఆయన కృపను అనుభవిస్తున్నాం కదా, ఆయన వాగ్దాలను అనుభవిస్తున్నాం కదా, ఆయన మనల్ని ఆస్వాదించాలని ఎదురు చూస్తున్నాం కదా. ఉన్నప్పుడు ఆయన కోసం పని చేయకుండా ఉంటే ఎట్లా? మీకు అర్థమవుతుందా? ఆయన కోసం పని చేయకుండా ఉంటే ఎట్లా? మనం ఎట్లా వర్ధిల్లుతాం? మనం ఎట్లా ఆస్వాదింపబడతాం? ఒక పని చేస్తే చెప్తే వాడు ఎదురు చూడాలి, ఇప్పుడు చేస్తారు రైడని. నాకు కొందరు స్టాఫ్స్ ఉన్నది, ఐ డోంట్ వాంట్ టు బూస్ట్ దెమ్. ఎట్టుంటుందంటే వెళ్తారు, పని ఇచ్చిన మా వెళ్తారు, చేస్తారు, ఇమ్మీడియట్ కాల్ చేస్తారు. ఏం చేస్తారు తెలుసు సార్, అయింది లేకుంటే లేదు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దెమ్. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతానంటే, ఎందుకంటే పని ఇచ్చాం, వెళ్ళాడు, పని పూర్తి చేసాడు. నేను పెట్టుకున్నంత దినాలు దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. వాళ్ళు వెనకాల ఏం చేసుకుంటే మనకు అనవసరం, కానీ నేను పెట్టుకున్నంత దినాలు పోయి పూర్తి చేసి పని, నేను ఇచ్చిన పని పూర్తి చేసి ఇమ్మీడియట్గా కాల్ చేసి అంటే స్వభావం లేనటువంటి వాళ్ళని చూశాను. ఎంత సంతోషం వేస్తుంది అంటే వాళ్ళని బట్టి చూస్తే. దేని బిళ్ళరా, ఒకటి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దవ్వుకున్న గుంతలు నువ్వు పడేది మాత్రం తప్పదు. నీకు అర్థమవుతుందా? ఎవరు దవ్వుకుంటారో వాళ్ళ గుంతలు వాళ్ళే పడిపోతారు, జాగ్రత్తగా ఆలకించండి. కానీ దానికి నువ్వు లెక్క చెప్పాలి. కానీ ఎప్పుడైతే నువ్వు పనికి మరి సోమరుగా ఉంటావో, నీ జీవితంలో నీ ఆత్మీయత కూడా సోమరుగా ఉంటావు. ఒకవేళ పనిలో జాగు చేస్తారేమో కానీ, దేని బిళ్ళరా, ప్రభు పేరట బతిమలాడుతున్నాను, ఆత్మీయతను మాత్రం జాగు చేయొద్దు. ఎందుకంటే ఆత్మదేవుడు నీతో ఎల్లప్పుడూ సావాసం కలిగి ఆత్మతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఆయనతో సమయం గడపడం మాత్రం మర్చిపోవద్దండి. ఏమేన్? పరుండి ఉండి ఎతకద్దండి, లేచి మోకరించండి. ఏమేన్? లేచి మోకరించినప్పుడే ఆయన సన్నిధిని అనుభవించగలం. ఏం చేస్తుందంటే ఈమె రాత్రి వేళ పరుండి ప్రాణప్రియుని వెతుకుతుంది. దేవునికి స్తోత్రం కలను గాక. ఈమె నిజంగా మంచిదే. ఏం చేసింది తెలుసా? చూడండి, రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని అని అంది. మళ్ళీ ఏం చేసింది? ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ గాట్ అప్ నౌ. వెతికినను అతను నాకు కనపడలేదు. 2వ వాక్యం, నేను ఇప్పుడే లేస్తా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచిన వాళ్ళ పైన అంతా దేవుని వెలుగు ప్రకాశింపబడును గాక. లెమ్ము తేజురిల్లము, ఇదో మీ పైన వెలుగు వచ్చి ఉన్నది. ఈమె వెలుగు వచ్చి ఉంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ వెలుగులో నడవాల, పక్కలో నడిచింది. నాయన వెలుగులో నడవరాబా, టార్చ్ పట్టుకోపోరా, పాములు ఉంటాయి నాయన, లేచేది మంచిదే కానీ టార్చ్ పట్టుకోకుండా అంటే పాములు గరవ్వా, తేళ్ళు గరవ్వా? ఏం చేయాలి టార్చ్ లేకుండా అంటే? ఫస్ట్ గారు గోడలు పట్టుకోపోవాలి కదా, ఎక్కడ గొంతులు ఉంటాయి కనబడవు కదా, అంతే కదా, చీకటి కదా. ఈమె అనుకునేదంట
నేను ఇప్పుడే లేస్తాను. లేచి ఎక్కడికి పోయిందంటమ్మా? ఫస్ట్ పోయింది ఎక్కడంటే ఈమె పట్టణము వెంబడిపోయి పట్టణానికి పోయిందంట. ప్రాణప్రియుడు అప్పుడే లేచిపోయిండు. నీకు అర్థమవుతుందా? లేచిపోయిండు కానీ చాలా దూరం పోయేసి యాడ వెతుకుతుందంటబ్బా? పట్టణాలలో వెతుకుతూ ఉన్నదంట. ఈ నడమ బిడ్డ కరోనా వచ్చింది కానీ నిజంగా ఈ కరోనా చాలా మందికి పాఠాలు నేర్పించింది నాయన. ఏం చేసింది అసలు? పట్టణాలను ఎతుకులాడుకొని వచ్చే ప్రతి ఒక్కరిని పట్టణాల నుంచి ఇంటికి పంపించింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను వినండి. 1 ఎకరా వ్యవసాయము చేయగలిగినటువంటి వాడు 1 ఎకరాల్లో పండే పంట వాడి కుటుంబానికి వాడికి ఆశీర్వాదం. ఎందుకంటే వాడు బాడిగలు కట్టడు. ఆ 1 ఎకర్లో వచ్చే ఆ పంట మేబీ 12 మూటలు వస్తాయేమనుకుంటున్నాను. ఆ 12 మూటలలో 6 మూటలు వాడు అమ్మినా 6 మూటలు అంటే 6 టన్నులు వాడు సంవత్సరం అంతా తినడానికి ఉన్నటువంటి ధాన్యం వాడు పండించా. అతని నుంచి చాలామంది ఆశ్చర్యపడే. ఈ వ్యవసాయకులు ఎప్పుడైతే ఆ నుంచి వదిలి నేను సావుకారుని అవ్వాలని ఎక్కడికి వచ్చారో ఏమైపోద్ది? ఇంకో విషయం చెప్పనా మీకు? నేను దీనికి వ్యతిరేకని కాదు, నేను చెప్పటం లేదు దాని విషయాలు. నేను చెప్తున్నాను ఏమంటానంటే, నో వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ది ప్లేస్ వేర్ యు ఆర్, దీని నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం చాలా ఉంది. ఏం తెలిసిన? మొట్టమొదటి యు ఆర్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్షిప్స్, యు ఆర్ అవే ఫ్రమ్ యువర్ అటాచ్మెంట్స్, యు ఆర్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. The wonderful life that you had in the village is gone. అక్కడైతే చాలా పెద్ద ఇల్లు, ఇక్కడికి వస్తే ఒక చిన్న ఇల్లు, 1 బెడ్రూమ్ కూడా సరిపోదు. నేనేమంటున్నానంటే పట్టణాలకు వచ్చి పని చేయొద్దని నేను చెప్పటం లేదు. నేనేమంటున్నానంటే దేని విలరా ఉన్న దాంట్లో తృప్తిగా పని చేయి, దాంట్లో నుంచి వచ్చే ఫలాన్ని పొందు. నేను కొన్ని విషయంలో పాస్టర్స్ థియాలజికల్ స్టడీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగినప్పుడు, సార్ ఏం చేస్తారంటే మా డయాస్ చూసుకుంటుంది ఎక్కడ పోస్టింగ్ అవ్వాలనుకుంటుండదు సార్ అంటే, సెంట్ లూథరన్ చర్చ్, పాల్స్ చర్చ్. ఒరే నాయన, నేను నా మట్టుకైతే నేను ప్రార్థన చేసిన దేవుళ్ళలో ఒకటే, నేను థియాలజికల్ స్టడీ చేసిన నాయన నీ కాలు మొకత నన్ను ఫస్ట్ ఎక్కడ నలగొట్టవో అక్కడ నలగొట్టు, ఆ స్థలానికి పంపని చెప్పా. నిజంగా దేవుడు నన్ను ఈ బండలు ఎరగొట్టే వస్తారు, బండలు పొడిలు చేస్తారు చూడు, వాళ్ళ గాడికి పంపించు. దేని బిల్లరా జాగ్రత్తగా ఆలోచిద్దాం. లెట్ us learn this. బండలు కొట్టే వాళ్ళ కాడికి పంపిస్తే ఈ బండలు కొడతారు కదా, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? గారి పనులు చేసేవాడు, కోరి వర్క్స్, క్వారీ, ఆ వర్క్ చేసే వాళ్ళకి పంపించేది. వాళ్ళకి సువార్త చెప్పే పోయినాను. దేవుడే నన్ను కాపాడింది అనుకోండి. ఆ మట్టి వాళ్ళు ఏదో పచ్చడి సంగటి పెడితే తిన్నమని చేయి పెడితే వాళ్ళున్న దుసంతా వచ్చి పడింది దానిపైన. పాస్టర్ గారికి చెప్పాలి నేను ఈ విషయం. అమ్మగారు పక్కలో మలినం, అక్కడే ఏరుకుంటారు పిల్లలు, వాళ్ళ పక్కలో కూర్చొని తినాలి అమ్మగారు మేము. నన్ను దేవుడు అలా నలాగొట్టాడు. వాళ్ళు పెడితే వద్దన్న మనకు బాధపడతారేమో అని ఏమనకుండా దాని పక్క ఇటు చూసుకుని పైది ఏదో ఒక యాక్షన్ చేయాలి కదా, ఒక యాక్షన్ చేసుకొని తినేసి కడుపు నిండితే చాలరన్నాయని చెప్పి నీళ్ళు లోపల మట్టి. దేవుడు నన్ను నలగొట్టాడు. రెండో విషయం చెప్తాను చూడండి. ఆడన్నీ పర్వాలేదు, ఆడయిందే ఇంకో కొద్దిగా బాగుండేదానికి పంపిస్తాడేమో అనుకున్నాను నేను. దేవుడు ఏదైనా మంచి ప్లేస్కి వేస్తే బాగుంటుంది రానంటే నేను తీసుకుని యాడ్ చేసిండ్రు తెలుసా మీకు? దేని వీళ్ళరా ఈవినింగ్ సర్వీస్ నడిపిరని ఆయన అని చెప్పి హైదరాబాద్లో ఒక ప్రాంతానికి నేను పంపిస్తే నేను అనుకున్నాను పెద్ద చర్చ్ ఉంటుందేమో, ఈవినింగ్ కన్నడ సర్వీస్. ఇది కూడా వండర్ఫుల్ కన్నడ సర్వీస్. అబ్బా కన్నడ సర్వీస్ మా ల్యాండ్కి పోయి చెప్దాం అట్టాయటానికి పోయింది. అది కూర్చుంటే చర్చ్ ఏమో ఉంది, వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరు తెలుసా? రిక్షా పుల్లర్స్ ఉంటే పర్వాలే, అందరూ తాగేసి వచ్చి కూర్చుని లోపల ఒక్కడ వదలకుండా తాగొచ్చు. నేను వాక్యం చెప్తా ఉంటే ఒకడొకడు తోలుతున్నాడు ఇట్లా. వాళ్ళకి ఏం వాక్యం చెప్పాను నేను ఏం వాక్యం చెప్పాను వాళ్ళకి? నాయన పొమ్మంటే కొడతారేమో ఇల్లు, తాగొచ్చు నువ్వు పోరా అంటే ఏమంటారు ఏమో ఇల్లు.
వాళ్ళు వాడు నేను వాక్యం చెప్తుంటే ఇక్కడి నుంచి ఇంకొక నరుస్తున్నాడు అక్కడ లోపలే, చర్చ్ లోపలే. పైన చూసి అనుకున్నాను, నా ప్రార్థన కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిన నువ్వు ఎక్కడ నలగొట్టాలి బాడాడు పంపి నాయన అంటే కరెక్ట్గా నలగొడుతున్నావు నాయన, నీకు స్తోత్రం అని చెప్పి. కానీ ఒక విషయం మీకు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. 1.5 సంవత్సరానికి 2 మనుషులు, వాళ్ళు ఎవరు తెలిసిన ముసలోళ్ళు కూర్చునే వాళ్ళు అక్కడ 2 ఉన్న సంఘం. నేను ఇడిచి బయటకు వచ్చే లోపల దేని పిల్లలు 25 మంది కూర్చున్నారు. ఇంకొక విషయం చెప్పనా, టు మేక్ యూ బ్లెస్డ్ విత్ లార్డ్, దేవుని బిడ్డలారా 25 మంది తాగకుండా వచ్చి కూర్చున్నారు. నేను ఎప్పుడు వాళ్ళని తాగినోడు తాగిపోతా పొర అని చెప్పి తనలే వాళ్ళని. కానీ వదిలి వచ్చేటప్పుడు ఆ సంఘంలో ఒక ముసలాయన, ఆయనే ఆ సంఘానికి ఇది, ఆయన నన్ను వచ్చి అడిగింది ఏంటంటే, సార్ ఎందరు వచ్చినా మా కాడికి తాగుబోతా అని తిట్టేవాళ్ళు, వాక్యం కూడా తాగుబోతు గురించి చెప్పేవాళ్ళు. 1.5 సంవత్సరం నిండ్రు మమ్మల్ని మీరు వాక్యమే చెప్పిండ్రు కానీ వేరే ఏం చెప్పలేదు సార్, మీరు ఎందుకు సార్ మీరు మమ్మల్ని తిట్టలేదన్నది. నేను అన్నాను, ఆ ఫస్ట్ దినం వచ్చినప్పుడు భలే కోపం వచ్చింది, నాకు బిడ్డ మిమ్మల్ని అందరూ ఈడ్చుకుని బయట ఇసిరి కొట్టాలనిపించింది. కానీ ఒకవేళ నేను అది చేస్తుంటే ఏం జరుగుతుందో చెప్పాను సార్, మీ పైన మర్యాద ఉండేది కాదు సార్ మాకు, అందుకనే చెప్పాల. కానీ ఈ దినము మీరు వాక్యముతో ఉతక స్థానము చేయబడారు కాబట్టే మీకు నొప్పులను, వాస్తవానికి రిక్షా పుల్లర్స్కి కాళ్ళు తొక్కి తొక్కి నొప్పులండి, అందుకనే తాగుతారు వాళ్ళు. తెలుసా మీకు, తొక్కి తొక్కి తొక్కలేక తొక్కి కాళ్ళు నొప్పులు వస్తే నొప్పులకి తట్టుకోలేకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుద్దని చెప్పి తాగుకొనుకునే బిడ్డలండి వాళ్ళు. ఆఖరికి ఏమన్నారు తెలుసా, సార్ మాకు నొప్పులున్నా పర్వాలేదు కానీ దేవుళ్ళు మాత్రం ఉండకుండా ఉండడానికి మా చేత కాదు సార్. దే వాంటెడ్ టు లివ్ ఇన్ ద లార్డ్ దాన్ గివ్ దెమ్సెల్వ్స్ టు ది వన్ విచ్ అట్రాక్ట్స్ దెమ్. పట్టణాల జీవితాలు దేవుని బిడ్డలారా డాబుసరి జీవితాలు. నో, యు వాంటెడ్ టు బి లగ్జూరియస్. యవనస్తులు, ఐ వాంట్ టు టెల్ యూ దిస్ టుడే. మేబీ వీక్షిస్తున్న వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంటూ ఉంటున్నాను. వాట్ యు డూ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీస్ టు ద సిటీస్ టు వర్క్ ఆర్ స్టడీ. No father's discipline, no mother's discipline. What you do? Enjoy your life in the sin. క్రైస్తవుల బిడ్డల గురించి కూడా మాట్లాడుతున్నాను నేను. ఏం చేస్తారు సిటీలకు వచ్చి? బేఫికర్ లైఫ్. వన్ థింగ్ యూ ఆల్వేస్ రిమెంబర్, నీ బేఫికర్ లైఫ్లో దేవుడు చూస్తున్నాడని మాత్రం మర్చిపోవద్దు. ఒక తప్పు చేస్తున్నాడంట, వాడు తప్పు చేసి ఒక దినం ఇంకా లాస్ట్కి పట్టుబడాడంట. జాగ్రత్తగా ఆలకించు. పట్టుబడి మరి తప్పుది ఇంకా వాడిని కొట్టాలా గిట్టాలన్నప్పుడు వాడు ఆ నిలుచుకొని ఒక మాట అన్నాడంట, యేసయ్యా ఈ తప్పులో పట్టుబడాను, ఒక్కసారికి నన్ను క్షమించేసేయి, నన్ను తప్పి అన్నాడంట. దేవుడి చిత్తంలో దేవుడు తప్పించాడు. వాడు అనుకున్నాడు గ్రేట్ అని చెప్పి రెండోసారి కూడా పట్టుకున్నాడంట. రెండోసారి పట్టుకునే తలకి రెండోసారి అంటారు సార్ దెబ్బ ఒక్కసారి నన్ను కాలు మొక్క బాంచుని ఒక్కసారి వదిలేదు. దేవుడు దాంట్లో కూడా తప్పించాడు. మూడోసారి కూడా పట్టుబడాడంట. మూడోసారి కూడా దేవుడు తప్పించాడు. వీడు అనుకున్నాడంట నేను చెప్పినందుకు దేవుడు అంటాడు లేనాడు అనుకొని జీవిస్తున్నప్పుడు ఒక దినం ఒక పాస్టర్ ఆయన విజిట్ చేసేకి వచ్చి, రే బుద్ధి లేనోడా అన్నాడంట. ఏం సార్ అట్ట తిడుతున్నావు అంటే, రే నువ్వు ఈ దినము నువ్వు ఉండవంటే, నువ్వు ఆ 3 సార్లు పట్టుబడకుండా తప్పించుకోగలిగినవంటే, నువ్వు పట్టుకున్న ప్రతి క్షణము నీ తల్లి నీ కోసం ప్రార్థన చేసిందరా నాయన, ఆ ప్రార్థనని దేవుడు ఆలకించి నిన్ను విడిపించాడే తప్ప నీ ప్రార్థన కాదురా అన్నాడు. ఓపెన్గా. అంటే నువ్వు ఎంత చేసినా నీ జీవితం ఇంకా ఎందుకున్నావు తెలిసిన నీ తల్లిదండ్రుల ప్రార్థన. డాబుసరి జీవితం, లగ్జూరియస్ లైఫ్. యు వాంటెడ్ టు హ్యావ్ ఎ లగ్జూరియస్ లైఫ్. ఎనీథింగ్ ఇన్ ద లార్డ్, దేవునిలో ఎనీథింగ్ క్యాన్ బి కంపేర్డ్. దేవుని ప్రేమకు ఈ లోకంలో ఎంత లగ్జరీ అయినా ఉండు, యు కాంట్ కంపేర్ టు ఇట్, బికాస్ హిస్ లవ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
నువ్వు దేన్ని కంపేర్ చేయలేవు నా తండ్రి ప్రేమకి. నో ఆస్తి, నో అంతస్తు, నో నాలెడ్జ్, నథింగ్ యు కెన్ కంపేర్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ టువర్డ్స్ యు. దేవుని ప్రేమని పట్ల ఉన్న ప్రేమకు నువ్వు దేన్ని పోల్చలేవు. ఎందుకంటే అంతగా ప్రేమిస్తున్న నిన్ను తన ప్రాణాన్ని పెట్టి ప్రేమించినటువంటి యేసయ్య. డాబు సరి జీవితాలు వదులుకోవాలి దేవుని బిడ్డలారా. చాలా వాక్యాలు ఉన్నాయి, వీటినన్నిటిని మీతో నేను పంచుకోలేకపోతున్నాను. There's lot of things I wanted to tell you. కానీ ఒకటి మాత్రం చదవండి దేవుని బిడ్డ. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. 1 Timothy chapter 6. Let us go a little bit further fast. 1 తిమోతి 6:17. అర్థమైంది అది. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు. లూకా రాసిన సువార్త 12:15. కొద్ది వాక్యాలు చదవండి త్వరగా. లూకా చాప్టర్ 12 verse 15. వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని ఒకడికి కలిమి విస్తరించుట వాడికి అది మంచిది కాదు. నీ ధనం ఎక్కడుంటుందో, నీ ధనం ఎక్కడుంటుందో, నీ ధనం ఎక్కడుంటుందో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది బిడ్డ. నీ మనస్సు అక్కడ ఉంది కాబట్టే ప్రాణప్రియుని పోగొట్టుకున్నావు. ఎందరు భర్తల్ని న్యాయంగా నమ్మకంగా పెడతారు చెప్పండి? పాపం ఎందరు భర్తలు బాధలు పడుతుంటారు. వాడు సంపాదించేది 10 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 20 రూపాయలు. వాడు 10 రూపాయలకి పాపం ఏం చేయాలని చెప్పుకోకుండా అప్పులు తెచ్చి అప్పులు అయిపోయి అప్పుల జీవితాలు అయిపోయి. నానా సిటీ లైఫ్ ఇది నాయన. నువ్వు 10 రూపాయలు విలేజ్లో ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు ఎత్తి పెట్టుకుంటావు. సిటీకి వచ్చినవా నీకు 10 రూపాయలు వస్తే 20 రూపాయలు పెట్టాలి నాయన. ఎందుకంటే కాంపిటేటివ్ లైఫ్ ఇది. వాడు పక్క వాడు మొబైల్ తీసి నేను ఎందుకు తీయకూడదు? కాంపిటేటివ్ లైఫ్స్లో ఏమవుతుందో తెలిసిన ఉన్నది పోద్ది. అందుకనే స్త్రీలో మీకు తిమోతి గారు ఒక మాట చెప్పారు తెలుసు కదా. స్త్రీలో తిమోతి గారు ఏం చెప్పారమ్మా మీకు చెప్పండి. 1 తిమోతి 2:9. స్త్రీలను ఎట్టుండాలంటబ్బా? అనుకువ స్వస్థ బుద్ధి గలవారేండి. ఇంకా మీరు చదువుకోండి అది ఇంటికి. డిఎల్ మూడి గారు ఒక మాట అన్నారు. ఒక మాట అన్నారు ఏమంటే, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ స్టీలింగ్ బోల్ట్స్, మీ బోల్ట్ కదా ఇఫ్ ఎ పర్సన్ ఈస్ స్టీలింగ్ బోల్ట్స్ అంటే ఈ నట్టు బోట్లు ఉంటాయి కదా, నట్టు బోల్ట్. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ స్టీలింగ్ ఎ నట్ అండ్ బోల్ట్స్ ఇన్ ద ట్రాక్, send him to theological studies or send him to education. Let us say education. వాడిని చదువులు పంపించండి, వాడు వచ్చి ఈ విల్ స్టీల్ ద హోల్ ట్రాక్ అన్నాడు. వాడు వచ్చి ఏం చేస్తాడంట? బోట్ ఉన్నట్లు కాదు, ఉన్న ట్రాక్ అంతా దొంగతనం చేస్తున్నాడు. దట్స్ హౌ ద లైఫ్ సార్. దేని పిల్లరా? చిన్న పాపము నీ జీవితంలో ఉన్నప్పుడే దాన్ని తీసేసుకోవడం మంచిది. అది పెద్దదయ్యేంత వరకు పెట్టుకోవడం. ఎదిరింగి వాడేసార్. ఎవరు చూడలేదు, ఎవరు చెందలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు అనుకున్నావా? దే విల్ బి ఎ డే యు విల్ బి కాట్. ఒక దినం వస్తుంది, 10 దినాలు పాపం చేసినాడు, ఒక దినం పట్టుబడతాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పాపము నిన్ను వెదికి పట్టుకొనును. నీ పాపం నిన్ను వెదికి పట్టుకుంటుంది. నువ్వు చేసే మోసం, నువ్వు చేసే దగ నిన్ను వెదికి పట్టుకుంటుంది. డాబుసరి జీవితం మొదలాలి. డాబుసరి జీవితంలో దేవుడు కనబడ్డండి. యూ కాంట్ సీ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లగ్జూరియస్ లైఫ్. అని లగ్జరీగా ఉండొద్దు అని చెప్పటం లేదు. చాలామంది
దేని బిళ్ళారు అంతా ఉండి తగ్గించుకొని ప్రభు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమే అంతా ఉంది కానీ ప్రభు కోసం మహిమ కలిగినట్టు కార్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే నీకు దేవుడు అవ్వకూడదు. దేవుడే నీకు దేవుడు. ప్రాణప్రియుడే ప్రియుడు అవ్వాలి, నీ ప్రాణప్రియుడు అవ్వాలి. కానీ నీకున్నటువంటి నీ దాబుసరి జీవితం నీకు ప్రాణప్రియుడిగా ఉన్నప్పుడు ఆయన దొరకడు. ప్రియురాలు ఏం చేసింది? ఏమో గొడవ పెట్టుకున్నట్టుకుంది రాత్రి, ఏదో బంగారం గింగారం తీసుకురాలేదని చెప్పి గొడవ పెట్టుకున్నట్టుకుంది. విసిగిపోయింది ఆయన. ఈయన 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 అంటే ఏమిరా మనిషి, నీకు గర్వం ఎక్కువైపోయింది, నీకు ప్రైడ్ ఎక్కువైపోయింది, నీకు గ్రీడ్ ఎక్కువైపోయింది. నువ్వు ఏమి ఈయనరా బై, నేను పోతున్నాను పోతాడు ఆయన. అంతేనా? ఇచ్చేంత వరకు తీసుకొని సంతోషంగా ఉండి తృప్తి పొందాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది చూద్దాం దేవుని బిళ్ళారా, త్వరగా వెళ్ళిపోదాం. ఐ థింక్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. త్వరగా ముందు పట్టణపు జీవితం. పట్టణముకు వెండిపోయిన వెతికినాను. రెండోది ఏమంటుందంటే ఏడెతుకుతుందబ్బా? సంత వీధులు. సంత వీధులు వ్యాపార జీవితం. సంత సంత అంటే సంత అంటే ఏంది? వ్యాపారం, బిజినెస్. క్యాన్ యూ ఫైండ్ God in your business? Business can be justified. Is there any good business, bad business అని ఉందా? బిజినెస్ ఇస్ బిజినెస్. బిజినెస్లో దేవుడు ఉన్నాడు. నువ్వు మోసపోవద్దు, మోసపోవచ్చు. ఇన్ యువర్ బిజినెస్ ఇస్ వాట్ యు టాక్ బిజినెస్. ఎందుకంటే ఈ వాక్యం చదవండి మీకు. ఇర్మియా రాసిన గ్రంథం 22 వాక్యం. జెర్మియా చాప్టర్ 22:13. ఇంకొక వాక్యం కూడా చదివిస్తాను మీకు. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. ఇప్పుడు చెప్పండి, నగరాన్ని స్థాపించాలంటే ఏం చేయాలి అబ్బా? వీడు అందరి తలలపై చేయబెట్టాలి. వీడు కరెక్ట్ లేదా? న్యాయంగా చేస్తాడు వీడు? చేయడు. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం ఇది ఐ వాంట్ దిస్ ఎవ్రీబడి టు లిసన్ దిస్ అండ్ రీడ్ దిస్ వర్స్. Deuteronomy chapter 25 verses 16-15. ద్వితీయోపదేశకాండం 25:13-14, 15. ఏం చదువుతున్నానా? ద్వితీయోపదేశకాండం 25:13 వాక్యం. ఇది హెచ్చు తగ్గులు గల వేరు తూనికలు రాళ్ళు నీ సంచులో ఉంచకూడదు. మీకు అర్థమైందా? చదువునా ఇంక నెక్స్ట్. హెచ్చు తగ్గులు గల వేరు తూనులు నీ ఇంట ఉంచకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో తక్కువవి కానీ న్యాయమైన తునిక రాళ్ళు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏం రాళ్ళు ఉండాలంటే బిజినెస్లా? న్యాయమైన రాళ్ళు ఉండాలి. న్యాయవంతులే అభివృద్ధి పొందుతారు. కానీ మోసము చెయ్యు ప్రతి తునిక రాళ్ళు విరవబడతాయి, ఇరిగిపోతాయి. అన్యాయముగా సంపాదించినటువంటి ధనము ఎలాంటిదంట? అది అన్యాయపు సొమ్ము ఎలాంటిదంట? నీవు సంచ తీసుకొని వేస్తావు కదా, ఆ సంచి కింద ఏముందంట? చినిగిపోయిందంట. జాగ్రత్తగా ఆలకించండి. అన్యాయపు ధనము ఎంతైనా, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ బిజినెస్ ఫార్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇన్ అ రైట్ వే, ఇన్ అ రైచియస్ వే, whatever money you earn from your unstable life and your unbusinessic life, all that will go once. వీడు పెట్టినంత ఏం చేస్తే తెలిసిన, బండలు కట్టుకొని తీసుకుని వచ్చిన డబ్బంతా ఇంట్లో ఎవడికో ఒకడికి బాగా లేకుండా పోద్ది, తీసుకుని అంతా తీసుకుని ఆడి పెడతాడు. న్యాయం నీ పనులలో దేవుడు ఉండును గాక. నీ పనులలో ప్రేమ ఇస్ నాట్ బిజినెస్, లవ్ ఇస్ నాట్ బిజినెస్. యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐ సెడ్?
You can't see somebody and say himself, because he has so much things, because of this I will love him. No. The Lord loves you without any obligations. ఆయన ప్రేమలో ఎక్కువ లేదు, తక్కువ లేదు. శాశ్వతమైన ప్రేమ ఆయనకి. నీ ప్రాణప్రియుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడో తెలిసిన? న్యాయంగా, బద్ధంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టే నీ జీవితంలో నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. యూ కాంట్ లవ్ యువర్ గాడ్ విత్ యువర్ బిజినెసెస్. అంటే నీ బిజినెస్ జీవితం ఎట్లా ఉంటుందంటే, నేను చెప్తాను వినండి, మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి చెప్తున్నాను వినండి. దేవా నువ్వు విధిస్తే కాంట్రాక్ట్ బేసిస్. ఏంది? దేవా నువ్వు ఇదిస్తే నేను ఇదిస్తా. నువ్వు 100 రూపాయలు ఇస్తే నాకు 10 రూపాయలు ఇవ్వకుంటే అడగరాదు నన్న. ఇది బిజినెస్ కదా. దేవా నా ఇంట్లో ఈ స్వస్థత జరిగితే నేను ఇది చేస్తా. ఏం నీకు దేవుడు డెమిగాడా? యువర్ గాడ్ ఈజ్ అ డెమిగాడ్. యు ఆస్క్ హిమ్ కాంట్రాక్ట్ వైజ్, ఇఫ్ యు డూ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. దట్స్ కాల్డ్ బిజినెస్. యు డోంట్ ఫైండ్ గాడ్స్ లవ్ ఇన్ యువర్. హి లవ్స్ యు విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఈయన పక్కలో పనుకొని అన్నట్టుగా ఉంది, నువ్వు ఇది చేస్తేనే నేను తిరిగేది అన్నట్టుగా ఉంది, ఏదో అన్నట్టుగా ఉంది. నువ్వు ఇది చేస్తేనే నేను తిరిగేది, నేను ప్రేమించేదే. ఏమో సరిలేదమ్మో, నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఇది చేస్తే ప్రేమిస్తుంటే నువ్వు దేని లెక్క, నువ్వు ఒక మాట ఏంటంటే, నువ్వు దేనికి విలువ పెడుతున్నావు ఆయన్ని అంటే, ఆ వస్తువుకి విలువ పెడుతున్నావు ఆయన ప్రేమని. బాధపడ్డా ఆయన బాధపడ్డా, అరే నేను ఎంతగా ఈమెని ప్రేమిస్తూ ఉంటే ఇది చేస్తేనే ఇది నేను ప్రేమిస్తానంటుందే, నా ప్రేమను దానికి పోస్తుంది నాయన. ఎంత బాధపడి ఉంటాడు ఆయన కదా. ఆయన ప్రేమ నిన్ను ఎంత ప్రేమిస్తుందో తెలిసిన. యూ కాంట్ కంపేర్ దట్ లవ్ టు ఎనీథింగ్ యాజ్ బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ చాలా టైం తీసుకుంటుంది. పట్టణపు వెంబడి వెతుకుతును, సంత వీధులలో, నెక్స్ట్ రాజవీధులలో. రాజకీయం, ప్రేమలో రాజకీయం ఉండొచ్చా? షుడ్ బి పాలిటిక్స్ ఇన్ యువర్ లవ్. తండ్రులు నీ పిల్లల జీవితం కానీ నీ జీవితంలో కానీ ప్రేమను సంపాదించుకోవడానికి పాలిటిక్స్ ఉండొచ్చా? ప్రభు కాడ పాలిటిక్స్ చేయొచ్చా? ఒకటి చేసాడు, లాస్ట్ గురేసుకుని చచ్చిపోయి. పాలిటిక్స్ ప్రేమ ఆయనతోనే ఉన్నాడు, లోపల వెనకాల పనులు చేసి ఏం చేసాడు? అక్కడికి ఉరేసుకుని చచ్చిపోయి. పాలిటిక్స్ వెనకాల పనులు చేసే స్వభావాన్ని. దేవునికి వెనకాల పనులు చేస్తే నువ్వు అసలు పనికిరావు నాయన. నీ ప్రాణప్రియుడు నేను ఇంతగా ప్రేమిస్తుంటే నువ్వు వెనకాల ఆయనకి గుంతలు దవ్వచ్చా? No, you can't do that. You can't do that. చాలా మంది, if you see newspapers today, she got married to him because of so and so. What happens end of the day? You spoil yourself, spoil the family, spoil the relationships. At the end of the day, you lose him. You are lost by yourself. మనకంత రాజు, ఆ రాజాదిరాజు. ఆ రాజాదిరాజు మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో ఆయనే రాజుగా ఉండును గాక. యాక్చువల్లీ రాజు అనే మాట ఇశ్రాయేలులో లేదు. ఇశ్రాయేలులో రాజు అనే మాట లేదయ్యా. వీళ్ళు ఏం చేసేది తెలిసిన? సమూయేలు కాడికి పోయి మాకు రాజు కావాలి, మాకొక రాజు కావాలి, తీసుకుని వచ్చిపెట్టు. సమూయేలు చాలా బాధపడాడు. దేవుడి కాడికి పోయి, నాయన వీళ్ళు ఏంది నాయన, వీళ్ళు చంపే అనేంత మనసు వస్తుంది నాకు. కోప్పడ్డాడు. వాస్తవానికి వాళ్ళపైన కోప్పడ్డాడు. సమూయేలు కోప్పడ్డాడు. దేవుడు అంటాడు సమూయేలుని చూసి, సమూయేలు వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అంట. నువ్వు కూడా ఏం దేవా అట్లే చెప్తున్నావు, నువ్వు వాళ్ళు చెప్పింది చెయ్యి నాయన.
ఎందుకు దేవా ఇట్లా చేస్తే ఎట్ట దేవా, వాళ్ళు చెప్పిన దానికన్నా నువ్వు తలంచుతావా అంటే అన్నాడు, జాగ్రత్తగా ఆలకించాడు. నేను ఆయన వాళ్ళకి ఎప్పుడైతే తలంపు పుట్టిందో అప్పుడే నిన్ను కాదురా నాయన వాళ్ళు రిజెక్ట్ చేసింది నన్ను. దే రిజెక్టెడ్ మీ ఫస్ట్, దెన్ దే రిజెక్టెడ్. నా రెండో విషయం అంటాడు, వాళ్ళతో మాట్లాడి చెప్పు, ఆ రాజులు నాలాగా కాదు, నేను సర్వసృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడిని, నేను చక్కగా చూసుకునే రాజుని, నేను ఏది ఆశించాల వాళ్ళని. ఒకవేళ వాళ్ళు రాజుని పెట్టారా, వాళ్ళ భార్యలు తీసుకొని పోతాడు, వాళ్ళ యవనస్తులు తీసుకొని పోతాడు, వాళ్ళ కన్నికలు తీసుకొని పోతాడు, వాళ్ళు శ్రమ పెడతాడు, వాళ్ళు హింస పెడతాడు, వాళ్ళ పైన చాలా కార్యాలు చేస్తాడు. వాడు ఆ కార్యాలు చేస్తాడు కాబట్టి వాళ్ళు ఎన్నుకు చేసుకుంటున్నారు. ఇక మీదట బాధ్యత నాది కాదు, బాధ్యత వాళ్ళే వహించాలి. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో యు ప్లే పాలిటిక్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ లవ్, ఇన్ యువర్ లైఫ్ విత్ ద లార్డ్, దేర్ ఇట్ సెల్ఫ్ యూ నీడ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ రిజెక్టింగ్ గాడ్. కానీ ఇంకొక మాట చెప్తాను, క్రైస్తవులు పాలిటిక్స్లో ఉండకూడదా అని ఒకవేళ ఒక మాట జస్ట్ ఒక లైన్ వెతుకుంటే, ఐ లవ్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఇన్ ది పాలిటిక్స్. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, దానియేలు పాలిటిక్స్లో ఉండేవాడు, ఉన్నాడు, కరెక్టా? దానియేలు పాలిటిక్స్లో ఉన్నాడు, అదే జోసెఫ్ పాలిటిక్స్లో ఉన్నాడు, అదే దావీదు పాలిటిక్స్లో ఉన్నాడు, అదే సమూయేలు పాలిటిక్స్లో ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు చాలా మట్టుకు సొలొమోను గద్దించాడు, నువ్వు చేసేది తప్పు నాయన, కానీ మీ నాయన్ని బట్టి నేను రక్షిస్తున్నానని చెప్పాడు. దావీదుని గద్దించాడు. కానీ ఒకసారి తిరిగి చూడండి దేని బిళ్ళరా, ఒకవేళ ఇంటికి పోయి చదువుకోండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 14వ వాక్యం నుంచి ఇంటికి పోయి చదవండి. దేని బిళ్ళరా, ఆయన పైన కుట్ర పన్నాలని చెప్పి వాళ్ళు ఎంత ప్రయత్నించిన, 4వ వాక్యం నుండి, ఎంత ప్రయత్నించినా వాళ్ళకు ఒక కుట్ర కూడా దొరకలేదంట దావీదుని పట్టుకోవడానికి. అది నువ్వు దేవుళ్ళు జీవిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ నువ్వు చేయాల్సినటువంటి లీడర్షిప్. చదవండి ఒక మాట చూద్దాం, అది దానియేలు 6:4 చదవండి. ఏమయ్యా, అందుకు ప్రధానులను అధిపతులను రాజన పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి కనిపెట్టారు. దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైన ఏం తప్పైనా చేయవాడు కాడు కనుక దానిలో ఏ తప్పు కనిపెట్టలేకపోయినరు. నీ లీడర్షిప్ షుడ్ బి వితౌట్ బ్లెమిష్ ఆర్ బ్లెమిష్లెస్ ఆర్ బ్లేమ్లెస్. ఆమేన్, ఆమేన్. రాజవీధులలో ఎతుకులాడితే రాడైనా. నెక్స్ట్, పట్టణపు కావిలి వారు, రైటా? పట్టణపు కావిలి వారు, డబల్ మైండెడ్ లైఫ్, డ్యువల్ లైఫ్ అంటారు దీన్ని. డబల్ మైండెడ్ లైఫ్లో కూడా ఉండడు ఆయన. చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు, కానీ నిలువెచ్చనిగా ఉండదు, నా నోటి నుండి నువ్వు ఉమ్మేస్తాను అంటాడు ఆయన. డబల్ మైండ్ అంటే పూర్తిగా ప్రేమించటంలే ప్రాణప్రియుడిని. డబల్ మైండ్, ప్రేమించాలా వద్దా. డిఎల్ మూడి గారు ఒక ఆమె వచ్చిందంట, వైశాఖ్ వచ్చి, యవనస్తురాలు వచ్చి డిఎల్ మూడి గారు ఆమె చూసి అన్నాడంట, మా ఏసైను ఒప్పుకోమ్మా, నీ కాలు మొక్త బాంచని ఏసైని తీసుకోమ్మా అంటే, వాట్ షీ రిటర్న్ టోల్డ్ us, డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్, నీకు బుద్ధి ఉందరా నేను, డూ యూ హ్యావ్ సెన్స్, ఐ హ్యావ్ అ లాంగ్ లైఫ్ టు లీవ్, యు ఆర్ టెలింగ్ మీ నౌ టు అక్సెప్ట్ జీసస్. డిఎల్ మూడి గారు ఆ పక్కలో ఒక యాపిల్ దొరికిందంట, యాపిల్ తీసుకొని కొరికి అమ్మాయి చేతికి ఇచ్చాడంట, ఈట్ అన్నాడంట. ఆ అమ్మాయి ఒక్కసారి డిఎల్ ముఖాన్ని చూసి బూతులు తిట్టి ఆ యాపిల్ తీసి కడేసి, ఏమనుకుంటుందరా నువ్వేం నా భర్తవే, ఏమనుకుంటున్నాను, షీ స్టార్టెడ్ టు ఫైట్ విత్. డిఎల్ మూడి గారు అన్నాడంట, ఏ అమ్మాయి, ఎంగిలి చేసిన యాపిల్ పండే నువ్వు తినలేదంటే నీ ఎంగిలి జీవితం నా దేవుడికి ఎందుకు? నీ ఎంగిలి జీవితం నా దేవుడికి ఎందుకు? నువ్వు ఎంగిలి చేసుకొని వస్తానంటవే నీ జీవితాన్ని. యువర్ ప్రెషస్ మూమెంట్ ఇస్ దిస్, యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. దెన్ యూ విల్ చేంజ్, యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్. డబల్ మైండెడ్నెస్, బీ కేర్ఫుల్, అన్నిటికీ చెయ్యి,
అనే స్వభావం జాగ్రత్త. నీ ప్రాణప్రియుణ్ణి ప్రాణంగా ప్రేమించు. ఇంకే దానిపై నీకు మనసు ఉండకుండా ఉండదు కాక. 2 వాక్యాలు మాత్రం చదవండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3:8 వాక్యం. 1 తిమోతి 3:8. నేను అప్పుడే చెప్పాను, చాలా వాక్యాలు నేను చదవలేకపోతున్నాను. చాలండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:21 వాక్యం. 1 కొరింథీ చాప్టర్ 10:21. త్వరగా నాన్న కొద్దిగా. మీరు ప్రభు పాత్రలో ఉంది, దయ్యముల పాత్రలో ఉంది. ప్రభు పాత్రలు చేయి పెడితే దయ్యాలతో కూడా పెడితే ఎట్లా? చాలయ్యా. వాట్ వీ డూ ఈస్, ఏం చేస్తామంటే, ఇఫ్ యూ గెట్ మ్యారీడ్, వాట్ వీ డూ ఫస్ట్, వేర్ యూ విల్ టేక్ ది డేట్ అండ్ టైం. యూ డోంట్ కమ్ టు ద పాస్టర్, యూ డోంట్ కమ్ టు ద పాస్టర్. ఫలాలు చూస్తాం, ఫలాలు. ఒరే నాయనా, నీ ఫలాల మీద బండబడును గాక. నీ ఫలాలు ఏం పని చేస్తారా? దేవుడి చిత్తం లేకుండా ఉంటే డ్యువల్ మైండ్. ఇట్ట చర్చిలో ఒక కాలు, సమాజంలో ఇంకొక కాలు. ఆచారాలు, ఆడంబరాలు. ఏనాయనా ఉమ్మి వేసిందంటే ఉమ్మి మళ్ళీ తీసుకోలేరురా తండ్రి. దేవుడి నోటి నుంచి ఉమ్మి వేయబడకుండా జీవించు. ఆమేన్. లెట్ హిమ్ నాట్ స్ప్లిట్ యూ ఫ్రమ్ హిస్ మౌత్. ఇప్పటికి ఈవెన్ దిస్ డేస్ క్రిస్టియన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, if a cat crosses the road before you go, what do? You want to turn back. Hey, come on. How can you leave this? That's what Elia did. అందుకనే ఏలియా ఆ కర్మెలు పర్వతం మీద నిలుచుకొని చెప్పినటువంటి అంటే, యెహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి, బయలు దేవుడైతే వాణ్ణి సేవించండి, కానీ రెండిటి మధ్య ఉండొద్దండి. వానికి జై, వీనికి జై కొట్టద్దండి. have one mind. God will honor that one mind, and He will protect you from all the dangers. Amen. Amen. పట్టణంలో ఎదిగింది, సంత వీధులకు వచ్చింది, రాజు వీధులకు వచ్చింది, పట్టణాలకు పోయింది. ఆఖరికి ఏం చేసిందంట? అక్కడి నుంచి బయటకు వచ్చింది, ప్రాణప్రియుడు కనిపెట్టింది. దేవుడికి స్తోత్రం. ముగిచ్చేస్తున్నా. అక్కడి నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి బయటికి ఎక్కడికి రావాలి తెలిసిన? గొల్గోతా కొండ దగ్గరికి రావాలి. అప్పుడు కనబడతాడు ఆయన. యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్ టు ఫైండ్ హిమ్ ఇన్ ద ప్లేస్. ఇఫ్ యూ వాంటెడ్ టు ఫైండ్ హిమ్, కమ్ టు ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. దేర్ యూ విల్ ఫైండ్ హిమ్. ఆమె పట్టణమును వదిలే కొంచెం దూరము పోగా అక్కడ తన ప్రాణప్రియుని అతను కనుగొన్నది. ఆమేన్. నీ ప్రాణప్రియుడు పట్టణాలలో ఉండడు, పట్టణాల జీవితాలలో ఉండడు. నీ ప్రాణప్రియుడు సంత విధులలో, బిజినెస్ లైఫ్లో ఉండడు. నీ ప్రాణప్రియుడు రాజకీయాలలో ఉండడు. నీ ప్రాణప్రియుడు పట్టణపు డ్యువల్ మైండ్లలో ఉండడు. నీ ప్రాణప్రియుడు నీకు కనబడాలంటే, కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ కమ్ టు ది కాల్వరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, టు ద క్రాస్. దెన్ దేర్ యూ విల్ ఫైండ్ హిమ్. అక్కడ నువ్వు ఆయన నీకు కనబడతాడు. వన్స్ ఆయన కనబడినప్పుడు వదలద్దు, ఆయన్ను వదలద్దు. నేను వదలలేదు, ఏం చెప్తున్నామే? నేను ఆయన కనబడాను, నేను వదలకుండా ఆయన ఎక్కడికి తీసుకుని వచ్చిందంట? ఆమె తన తల్లి ఇంటికి తీసుకుని వచ్చి కనిన తల్లి యొక్క ఎరలో అతన్ని ఉంచి అతను భద్రం చేసుకున్నదంట. తల్లి చెంత జాగ్రత్తగా ఆలకించాలి. ఎర్ర అంటే జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని సన్నిధి అంటే సన్నిధి జీవితం, సన్నిధి జీవితం. అతను కనబడాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయముతో ఆయన వెదకుతావో ఆయన నీకు కనబడతాడు. నీదంతా వదిలి ఆయన దగ్గరికి నువ్వు ఎప్పుడు వస్తావో నీ దగ్గరికి ఆయన వస్తాడు. నువ్వు తప్పకుండా ఆయన నువ్వు కనిపెడతావు. వదలొద్దు. డోంట్ లీవ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్. దేని బిళ్ళరా? యాకోబు ఆశీర్వదింపబడేంత వరకు వదల్లా. యాకోబు ఆశీర్వదింపబడేంత వరకు వదలలేదు. జాగ్రత్తగా ఆలకించాలి. వాడు గుడ్డోడు,
అతను వచ్చి కన్నులు తెరిచేంత వరకు వదలలే. నజరేయుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తూనే ఉండిండు. ఆయన వచ్చేంత వరకు కేకలు వేశాడు. ఈ కేమ్ బ్యాక్. ఈ సైడ్ నీకేం కావాలన్నా, నా కళ్ళు కావాలా, కళ్ళు దేవుడు ఇచ్చేంత వరకు కేకలు వేయడం మానలేదు. దేని బిళ్ళరా, నీ జీవితంలో ఆయన పరిపూర్ణ ప్రేమని జీవితంలో సంపాదించుకునేంత వరకు నీ మోకాళ్ళు, నీ ప్రార్థన ఆయన తట్టు ఉండునుగాక. నీ కేకలు ఆయన వైపు వేస్తూ ఆయన వచ్చి నిన్ను ఆస్వాదించేంత వరకు, నీ కుటుంబాన్ని ఆస్వాదించేంత వరకు, నీ అనారోగ్య స్థితి నుంచి నేను దూరం చేసేంత వరకు, నీ ప్రాబ్లమ్స్ నుంచి పోయేంత వరకు, నీ శాపం నుంచి పోయేంత వరకు ఆయన్ను కేకలు వేయడం వదలొద్దు. ఆయన తప్పకుండా కనబడతాడు. కనబడినప్పుడు పట్టుకో, ఆయన పట్టుకొని వదలొద్దు. ఆయనతో సన్నిధి జీవితాన్ని జీవించి నీ జీవితాన్ని సాగించు. ఎప్పుడైతే నువ్వు సన్నిధి జీవితాన్ని అనుభవిస్తావో, దేని బిళ్ళారా, నీ జీవితం ఎలాగుంటుందో తెలిసిన జీవితం బిళ్ళారు జాగ్రత్త కలిగింది. వెన్ యూ హ్యావ్ ద లైఫ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, యువర్ లైఫ్ విల్ చేంజ్ ఆల్మోస్ట్ 100%. యు నో వాట్, మోషే ఎలాగ ప్రార్థన ఎట్లా మాట్లాడేవాడంట తెలుసా తన యొక్క తండ్రితో? టర్న్ విత్ మీ యువర్ బైబిల్స్, ఐ యామ్ క్లోజింగ్ దిస్. ఎక్సోడస్ చాప్టర్ 33 verse 11. నిర్గమకాండం 33 అధ్యాయం 11వ వాక్యం చదవండి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఆమేన్. దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడంట మోషేతో? హౌ హి వాస్ స్పీకింగ్? లైక్ ఎ ఫ్రెండ్, ఫేస్ టు ఫేస్. నీతో మాట్లాడ్డా అంటే సన్నిధి జీవితం అవసరం. మీతో ఆయన మాట్లాడాలంటే సన్నిధి జీవితం అవసరం. ఆయనతో మాట్లాడాలంటే ఎడ్వర్డ్ విలియం అన్నగా చెప్పినటువంటి ఈ వ్యక్తి ఈ విషయం ఎవరు? తన జీవితంలో దేవుని బిడ్డరా, జాగ్రత్త కలిగించాలి. తన జీవితంలో దేవుడి యొక్క కార్యాన్ని క్షణక్షణము అనుభవించాడంట. క్షణక్షణము అనుభవించాడు. నువ్వు కూడా అనుభవించగలవు. యూ ఆల్సో క్యాన్ టేస్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఈచ్ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు, ఆయన సన్నిధిని వదలకుండా పట్టుకున్నప్పుడు, ఆయన పాదాలను వదలకుండా పట్టుకున్నప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలవు. ఆమేన్, ఆమేన్. మోషే దేవుని అడుగుతున్నాడు, మీరు పోండి నాన్న అంటే, మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి రాకుండా ఉంటే మేము ఇక్కడి నుంచి బయలుదేరమంటాడు. ఈ దినం దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చొని ఉన్నావు. నీ ప్రార్థన ఇదై ఉండును గాక. లెట్ యువర్ ప్రేయర్ బి దిస్: లార్డ్, వితౌట్ యువర్ ప్రెజెన్స్ ఐ వోంట్ గో హోమ్. వితౌట్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ డోంట్ గో హోమ్. మూడవది మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిళ్ళరా, దేవుడి సన్నిధిలో మోషే సమయం గడిపాడు కాబట్టి 34వ అధ్యాయము 35వ వాక్యంలో దేవుని బిళ్ళరా, ఆయన ముఖము తేజోమయముగా మారిపోయిందంట. చదవండి ఆఖరగా. మోషే ముఖ చర్మము ప్రకాశంగా Amen. How was the face of Moses? Radiant. That's how your face and your life will be when you spend time with the Lord. దేవుని సన్నిధిని అనుభవిస్తే నీ ముఖం అలాగ ప్రజ్వలిస్తుంది. and you will be blessed. దేని పిల్లరా, జాగ్రత్తగా ఆలకించండి. యోహాను యాకోబు పక్కలో నిలుచుకొని ఉన్నారు. వాళ్ళు తప్పు చేసే వాళ్ళని చూసి అంటాడు యోహాను, నాయనా ఈ క్షణమే ఆకాశం నుండి అగ్గొచ్చి వీళ్ళని కాలమంటావా? యేసయ్యకి చెప్తున్నాడు, ఆకాశం నుండి అగ్ని రప్పించి వీళ్ళని కాల్పమంటావా? ఇన్ని గుండెలో అంటే పక్కలో ఉండేవాడు నాకన్నా బలవంతుడు, ఆయనలో నేనున్నాను కాబట్టి నేను ఆజ్ఞ ఇస్తే అగ్ని దిగద్దని చెప్పి యోహానికి ఉందా? ఉంది. అందుకనే బోయనగ్నేదని పేరు పెట్టాడు దేవుడు అతనికి. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో లెట్ us
క్లోజ్ డౌన్ దిస్. నీ జీవితములో ఈ దినము ఒకవేళ ఆయన క్రియ జరగాలని ఒకవేళ నువ్వు ఆశపడితే ఆయన సన్నిధిని వదలొద్దు. ఎందుకంటే నీ ప్రాణప్రియుడు నీతోనే ఉండాలి. నీ ప్రాణప్రియుడిని వదులుకోవద్దు. నేను చెప్పిన విషయాలంతా ఆయన దొరకడు. ఆయన ప్రేమిస్తే తప్ప ఆయన దొరకడు. నీ ప్రేమతో ఆయన ప్రేమించు. నీ ప్రాణప్రియుడిని వదిలిపాడు. నీ ప్రాణప్రియుడికి ఇష్టరాలుగా జీవించు. నేను వదిలిపాడు. ఎప్పుడు నీతోనే ఉంటాడు. నీకు అవసరమైనంత తీరుస్తాడు. నేను తప్పకుండా కనుపాపగా కాపాడుతాడు. అలాంటి కృప దేవుడు మనకందరూ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ పాదాలకు స్తోత్రం. ఉదయకాల సమయంలో నాన్న స్పష్టంగా మాతో మాట్లాడి మీ పాదాలకు వందనాలయ్యా. మా ప్రాణప్రియుడు ప్రభువా, నాన్న మిమ్మల్ని వదలకుండా మిమ్మల్ని గట్టిగా పట్టుకొని నా తండ్రి మీతో మా జీవితాలు గడపడానికి, మీలో మా జీవితాలు బలపరచుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించవలసి మనం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తరలించి ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఆమేన్.